నెక్స్ట్ వన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3. అలానే y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 2. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బిట్వీన్ ఆల్ దీస్ లైన్స్ ఆర్ కర్వ్స్. ఓకే, వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా మనం y ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3. సో x యొక్క లిమిట్స్ -1 to 2 అని చెప్పారు. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి -1, 0, 1, 2 ఈ విధంగా తీసుకుందాం. సో y అనేది ఎక్స్ క్యూబ్ ప్లస్ 3. సో ఏ విధంగా వస్తుందో చూద్దాం మనం. -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 ప్లస్ 3 అంటే మనకి 2 వస్తుంది. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ 3, 1 పెట్టుకుంటే 1 ప్లస్ 3, 4, 2 పెట్టుకుంటే 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 3, 11. సో y వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఎక్స్కి -1 కూడా ఉంది. x యాక్సిస్, y యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్, 0, ఇది -1 అనుకోండి, ఇది +1, ఇది 2. సో y వచ్చేసి మనకి మ్యాక్సిమం 11గా ఉంది. సో ఇంకొంచెం ప్రొడ్యూస్ చేసుకుందాం. ఓకే, సో మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూ 11. సో మనం ఈ విధంగా తీసుకుందాం. 2, 4, 6, 8. సో అట్లా ఆ విధంగా ఇంకా మనం ఇంకా చూపైనా పర్వాలేదు. సో -1కి 2 వచ్చింది. సో -1కి 2 అంటే ఇది. సో x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు 2. అవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర మనం తీసుకుంటాం. అట్లానే 0కి 3. సో 0కి 3 అంటే 2కి 4కి మధ్యలో. నెక్స్ట్ 1కి 4 వచ్చేసింది. సో 1కి 4 అంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4. 2కి 11 అంటే ఇంకా బాగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం రిప్రజెంట్ చేయకపోయినా కొంత పైకి చూపిస్తే సరిపోతుంది. సో ఇది గ్రాఫ్. వీటన్నిటిని జాయిన్ చేసుకున్నట్లయితే సో x ఈజ్ ఈక్వల్ టు బౌండరీస్ వాళ్ళే ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు -1 అంటే దిస్ ఈజ్ ద బౌండరీ లైన్. x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది. సో ఒక రఫ్ డయాగ్రామ్. అది వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రీజియన్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. ఓకే, సో రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 2 y dx. y అంటే మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ -1 to 2. సో y మీన్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 dx. ఓకే, సో ఇంటిగ్రల్ x క్యూబ్ dx అంటే x పవర్ 4/4. సో 3 అనేది పక్కన పెడితే ఇంటిగ్రల్ dx అంటే మనకి x వచ్చేస్తుంది. లిమిట్స్ వచ్చేసి -1 to 2. సో ముందుగా అప్పర్ లిమిట్ 2/4 అంటే 16, 16/4 అంటే 4 వస్తుంది, ప్లస్ 3 2 6. సో అప్పర్ మైనస్ లోయర్. సో -1 హోల్ పవర్ 4 అంటే +1, 1/4 వస్తుంది అది. సో +3 ఇంటూ -1 అంటే -3. సో 4 + 6 10. సో -1/4 మైనస్ ఇంటూ మైనస్ +3. సో 13 - 1/4. 10 + 3 13 - 1/4. సో 4 13 52 -1/4. So finally it is equal to 51/4 square units. Okay, that is the required answer. Thank you.